తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఎకరాలకు సంబంధం లేకుండా రైతులందరికీ రైతు భరోసా సాయం అందించాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఎకరాలకు సంబంధం లేకుండా రైతులందరికీ రైతు భరోసా సాయం అందించాలని నిర్ణయించింది. రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయనుంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రైతు భరోసా అప్లై చేయనుంది. అయితే ఎకరాలతో సంబంధం లేకుండా కూడా రైతులందరికీ రైతు భరోసా వర్తింప చేయనున్నారు. దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అమలు ప్రారంభం కాబోతుంది. వానాకాలానికి సంబంధించి రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఈ మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన పూర్తి ఆదేశాలను కూడా రైతు వేదిక రైతు హస్తం కార్యక్రమంలో ప్రస్తుతం పాల్గొన్నారు. ఈ రేపటి నుంచి రైతుల ఖాతాలో నేరుగా రైతు భరోసా జమ చేయబోతున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు అంటే ముఖ్యంగా సాగు చేసే ప్రతి ఎకరా భూమికి అంటే సాగు అవుతున్న ప్రతి ఎకరా భూమికి రైతు భరోసాను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రైతు భరోసా అమలు చేసింది. ఈ వానాకాలం రైతు భరోసా అన్నది కాస్త లేట్ అయినప్పటికీ కూడా రేపటి నుంచి రైతు భరోసా రాష్ట్ర వ్యాప్తంగా వారి ఖాతాల్లో నేరుగా వేయడంతో పాటు 2-3 రోజుల్లోనే పూర్తిగా రైతు భరోసాను పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనిలో భాగానే ఎకరాలతో సంబంధం లేకుండా సాగవుతున్న ప్రతి ఎకరా భూమికి రైతు భరోసా ఇవ్వబోతున్నా. ఎకరాకు 5,000 రూపాయల చొప్పున ఇవ్వబోతున్నారు. మొత్తం రాష్ట్రంలో 63 లక్షల మంది రైతులు ఉన్నారు. అయితే ఎన్ని ఎకరాలు సాగు అయితే అన్ని ఎకరాలు సాగు అవుతున్న ప్రతి ఎకరా భూమికి రైతు భరోసాను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగానే రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నేరుగా రైతుల ఖాతాలోనే జమ చేయబోతుంది. సంధ్య, అంటే కొండలు ఎకరాలతో సంబంధం లేకుండా రైతులందరికీ కూడా రైతు భరోసా ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి ఎంతో గ్రౌండ్ వర్క్ కూడా జరిగిన విషయం అందరికీ విదితమే. అయితే ఎకరాలతో సంబంధం లేకుండా అనే నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? అంటే ఖచ్చితంగా రైతు భరోసాకు సంబంధించి మొదట ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా వరకు గతంలో రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు భరోసా అందించారు. గట్లు చెట్లు ఉన్న వాటి భూములకు కూడా రైతు భరోసాను అందించడం అనేది ప్రభుత్వ ఎంక్వైరీలో చేరింది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా రిపోర్ట్స్ కూడా క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సాగవుతున్న ప్రతి ఎకరా భూమికి రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా అదే మొదటిసారిగా రైతు భరోసా ఇచ్చినప్పుడు కూడా అదే నిబంధన మేరకు సాగవుతున్న ప్రతి ఎకరా భూమికి ఇచ్చింది. అయితే దీంట్లో ఎకరాలతో సంబంధం లేకుండా అంటే ఈ 10 ఎకరాలు రైతు సాగు చేసినట్టయితే దాంట్లో 5 ఎకరాలకే పరిమితం. ఇలాంటి వార్తలు వచ్చిన నేపథ్యంలోనే ప్రభుత్వం వాటన్నింటినీ పక్కన పెడుతూ ప్రతి సాగవుతున్న రైతు ఒకవేళ దాదాపు ఒక రైతు 25 ఎకరాలు సాగు చేస్తున్నట్టయితే సాగు చేస్తున్న ప్రతి ఎకరా కూడా రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగానే వేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ క్షేత్రస్థాయిలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ కల్టివేటెడ్ ల్యాండ్ కి సంబంధించి ఏ క్రాప్ ఏ సర్వే నెంబర్ లో ఏ క్రాప్ వేసింది అన్నది కూడా ఇప్పటికే మండల ఆఫీసర్స్ లో నివేదిక ఉన్న నేపథ్యంలోనే సాగవుతున్న ప్రతి భూమి కూడా రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకే ప్రభుత్వం రైతు భరోసా నిధులను కూడా వారి ఖాతాల్లో జమ చేయనుంది. థ్యాంక్ యూ కొండల్ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా జమ చేయనుంది రేపటి నుంచి. అయితే ఎకరాలతో సంబంధం లేకుండా సాగు అవుతున్న ప్రతి ఎకరాకు సంబంధించి కూడా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. ఎకరాలతో సంబంధం లేకుండా రైతులందరికీ కూడా రైతు భరోసా కల్పించనున్నారు. అయితే అంటే సాగు చేసే ప్రతి ఎకరానికి కూడా నిధులు మంజూరు చేస్తుంది. రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయనుంది. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే రేపటి నుంచే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ అవనున్నాయి. ఎకరాలతో సంబంధం లేకుండా సాగు అవుతున్న ప్రతి ఎకరాకు కూడా రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.